హే హాయ్ వ్యూవర్స్. ద ఒడిసే ఫిల్మ్ అయితే చాలా బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అని చెప్పాలి. మూవీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. 173 మినిట్స్ ఉన్న ఈ మూవీ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే ఒక వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ మూవీకి. ఈ మూవీ విషయానికి వస్తే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్దాం. అండ్ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి మెయిన్ గా గ్రీక్ నాగరికత, అంటే గ్రీక్స్ మైథాలజీలో ఉండే కొన్ని క్యారెక్టర్స్, కొన్ని స్టోరీస్ తీసుకొని బేస్ లైన్ గా ఈ మూవీని అనేది డిజైన్ చేశారు. అండ్ క్రిస్టఫర్ నోలన్ గారి మూవీస్ అంటే జనరల్ గా ఆయన స్టోరీ టెల్లింగ్ లోకి మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో కూడా ఉంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అప్పుడు ఏదైతే గ్రీక్ నాగరికత ఉన్నప్పుడు సేమ్ విజువల్స్, సేమ్ మ్యూజిక్, అదే విధంగా అంటే నాకు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే మ్యూజిక్ అండ్ బీజిఎం ని చేయడానికి అప్పటి గ్రీక్ నాగరికతలో ఏదైతే యూజ్ చేశారో డబల్ ఫ్లూట్స్ అండ్ షీట్ డ్రమ్స్, ఇవన్నీ కూడా యూజ్ చేసి మూవీని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే ట్రాయ్ బీజిఎం ఒకటి ఉంటుంది, అదైతే విపరీతంగా నచ్చేసింది. ఇంకా బ్రెయిన్ లోంచి పోవట్లేదు. అది యాక్షన్, ఏదైతే యాక్షన్ సీన్ వస్తుందో అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఆ యాక్షన్ అయిపోయేంత వరకు కూడా ఆ బీజిఎం ఉంటుంది. మీరైతే కంపల్సరీ ఎవ్రీ మినిట్ కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. అండ్ జనరల్ గా తెలిసిందే ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతారు. ఏదైతే గ్రీక్ నాగరికత, వాళ్ళ రాజులు, రాజ్యాలు. ఈ మూవీలో మెయిన్ గా ద ఒడిసెస్, ఏదైతే తన రాజ్యానికి, తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఆ 10 సంవత్సరాలు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఇవన్నీ కూడా ఇందులో చూపించారు. తన సముద్రంలో ఉన్నంత వరకు సేఫ్ గా ఉన్నాడు. సముద్రం నుంచి ఏదైనా ఎక్కడికైనా వెళ్తే మాత్రం వాళ్ళ సైన్యాన్ని ఎలా కాపాడుకున్నాడు, వాళ్ళ సైన్యం అండ్ తన రాజు తన ఇంటికి ఎలా చేరుకున్నాడు అనేది ఈ ఫిల్మ్ లో మెయిన్ ప్లాట్. అండ్ ఒకవైపు యువరాణి ఒడిసిస్ భార్య, అండ్ ఒకవైపు మహారాణి ఏదైతే రాజ్యంలో రాజు కూర్చొని కాపాడుతూ అండ్ తను పెళ్లి చేసుకోకుండా రాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఇంకొక వైపు మనోడేమో సముద్రంలో పడి తన సైనికులను పట్టుకొని రాజ్యాలకు వెళ్ళి అక్కడక్కడ మధ్యలో సముద్రంలో ఆహారం కోసం ప్రతిదీ ఇబ్బందులు ఎదుర్కొని తన ఇంటికి ఎలా చేరుకున్నాడు అనేది ఈ స్టోరీ మెయిన్ ప్లాట్ లైన్. చాలా బాగుంది మూవీ అయితే. ఎక్స్పీరియన్స్, విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు. దీనికోసం చాలా మంది మూవీ క్రూ చాలా బాగా కష్టపడ్డారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం వసూలు మాత్రం అదరగొడుతుంది. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఏదైతే ట్రాయ్ మూవీలో ఎక్స్పీరియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారో ఈ మూవీలో కూడా అదే ఫీల్ అవుతారు. కాకపోతే నాకు డిసప్పాయింట్ చేసే విషయం వచ్చేసి కొంత ల్యాగ్ ఉంది మూవీలో, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. బట్ మూవీ అయితే బీజిఎం అండ్ మ్యూజిక్ అయితే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ లో చెప్పా, ఏదైతే 2700 సంవత్సరాల క్రితం ఏదైతే గ్రీక్ పురాతనాల్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి మ్యూజిక్ తయారు చేశారు. అసలు ఆ ప్రోడక్ట్ అయితే అదిరిపోయింది. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇది తప్పకుండా ఐమాక్స్ అండ్ థియేటర్స్ లో చూడాల్సిన ఫిల్మే. తప్పకుండా వెళ్ళి చూడండి. మూవీ అయితే ఇకంతే. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇకంతే, ఉంటా, బాయ్.